ఏదైనా పరిశ్రమల వద్ద బాధితులు ఆందోళన తెలపడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో రైతుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. అక్కడ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నిర్వాసిత రైతులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో తమ విలువైన భూములను అప్పగించిన రైతు కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. సరైన నష్టపరిహారం అందిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే యాజమాన్యం పూర్తిగా పక్కన పెట్టడంతో బాధితుల్లో ఆగ్రహం ఒక్కసారిగా వ్యక్తమైంది. అందుకే పరిశ్రమ ఎదుట నిరసన శిబిరం ఏర్పాటు చేసి మరీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పరిశ్రమ ఏర్పాటు సమయంలో అప్పటి ప్రభుత్వం చాలా రకాలుగా హామీలు ఇచ్చింది. నిర్వాసితులకు భూములు త్యాగం చేసిన రైతులకు ప్రాథమికంగా ఉద్యోగాలిచ్చినట్టు ఇచ్చి క్రమేపీ రకరకాల కారణాలు చూపిస్తూ వారిని విధుల నుంచి తొలగిస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న కొద్ది మందికి కూడా అరాకొర జీతాలు అందిస్తోంది. ఇటీవల కనీస మద్దతు సమాచారం లేకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ఈ పరిస్థితి రోజురోజుకు పూర్తిగా ఎదురవుతుండటంతో బాధితులు ఆందోళనకు దిగారు. భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ను ముట్టడించి ధర్నా చేపట్టారు. యాజమాన్య వైఖరిని ఎండగట్టారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. భారతీ సిమెంట్స్ 2008 నుంచి ప్రారంభమైంది. అంతకుముందు రఘురామ్ సిమెంట్స్ పేరిట ఉండేది. దీనిని 1999లో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమలాపురంలో సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మితమైంది. ఏటా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ ఫ్యాక్టరీ. ఫ్రాన్స్కు చెందిన వికాట్ అనే సంస్థ మెజారిటీ వాటాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే భారతీ సిమెంట్స్ జగన్ కుటుంబానికి చెందినది అనేది బహిరంగ రహస్యం. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మితమైన ఈ పరిశ్రమకు సంబంధించి ఇతర జిల్లాల్లో కేటాయించిన భూములు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చివరికి ఆ కుటుంబంలో సైతం చిచ్చురేపింది ఈ అంశంపైనే. అయితే అనంతపురం జిల్లాలో ఏకంగా ప్లాంట్ ఎదురు బాధితులు ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది.